తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. ఇజ్రాయెల్ సైన్యానికి లేదు గానీ, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఉంది. నిన్నటిదాకా హమాస్ వెంటాడింది, వేటాడింది, గాజాని ఖాళీ చేయించింది, విధ్వంసం చేసింది, ప్రజలను పరుగులు పెట్టించింది. చివరికి అమెరికా జోక్యం చేసుకుని ట్రంప్ రాజకీయ అవసరాల కోసం యుద్ధం ఆపమంటే ఆపింది. హమాస్ నుంచి 20 మంది బందీలను విడిపించుకుంది. 28 శవాల కోసం వెయిట్ చేస్తుంది. అప్పటిదాకా యుద్ధం ఆపి కూర్చోవచ్చు. వాళ్ళ సైన్యం మొన్న ఈ మధ్యనే చెప్పారు, నిరంతర యుద్ధాలతో మేము డస్సిపోతున్నాం, కుటుంబాలకు కూడా దూరం అయిపోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది వాళ్ళ హౌస్ కమిటీ ముందు. కాస్త ఈ 4 రోజులు రెస్ట్ ఇయ్యొచ్చు, కానీ ఆపట్లేదు. ఇప్పుడు హెజ్బుల్లా ఏదైతే లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా మీద వరుస దాడులు చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి 14 వైమానిక దాడులు చేసింది. 300 మందికి పైగా హెజ్బుల్లా యోధుల్ని హతం చేసింది. లెబనాన్లో జరుగుతున్నటువంటి భారీ ఆపరేషన్తో ఇజ్రాయెల్ ఆగదు, ఏదో ఒకటి యుద్ధం చేస్తూనే ఉంటుంది అన్నటువంటి చర్చ మరొకసారి తెర మీదకి తీసుకొచ్చింది.